నమస్కారం. ఎక్కడున్నా మీదే హవా అనుకుంటా. నాలాంటి కూడా లోపల పిలిపించి మాట్లాడుకుంటున్నారంటే మీ రేంజ్ నాకు అర్థమైపోయింది. కూర్చోండి. ఎలా ఉన్నారు? మీ దృష్టి పడినంత వరకు బాగానే ఉన్నా. నెక్స్ట్ చూడాలి. మీలో నాకు నచ్చేది ఈ పొగరే. సార్ ధైర్యం అని నేను అనుకుంటున్నాను. దానికి మీరు పోరని పేరు పెడితే నేను చేయలేను. చెప్పండి, ఎందుకు పిలిచారు? ఇది మా పార్టీలో ఉంటూ అవినీతి చేస్తున్న లీడర్స్ లిస్ట్. వీళ్ళ గురించి నాకు పూర్తి సమాచారం ఉంది, అయితే ఆధారాలు లేవు. నాకు కాదు, మీ గురించి కావాలంటే నా దగ్గర పెద్ద రికార్డే ఉంది. ఓ, ఇమ్మంటారా? థ్యాంక్ యూ. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని వాడి వీళ్ళ గురించి పూర్తి ఆధారాలు నాకు మీరు అందజేయాలి. సార్ అవన్నీ ఇస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు. అందరినీ బ్లాక్మెయిల్ చేసేసి ముఖ్యమంత్రి అయిపోయి సీఎం సీట్లో కూర్చుంటారు. నిన్నే హోమ్ మినిస్టర్ వర్మ కూడా ఇక్కడికి వచ్చారని తెలిసింది. ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు? గోవర్ధన్, కూర్చో. లుక్ మై ఫ్రెండ్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నా గురించి నీకు తెలిసింది కేవలం అట్ట మాత్రమే. నాకు అట్టా తెలుసు, అట్ట లోపల ఉందో కూడా తెలుసు. మీరేమో పెట్టుకున్నది పొలిటికల్ మాస్కు, చేసేవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్. నేను చాలా మంచివాణని చెప్పను, కానీ చెడ్డవాణ్ణి కాదని మాత్రం నిజాయితీగా చెప్పగలను. నిజాయితీ గురించి తమరు మాకు చెప్పకండి. నువ్వు నిజాయితీగా ఉండి పీకిందేంటి? రాత్రికి రాత్రే మారిపోవడానికి ఇది గడియారంలో సమయం కాదు, సమాజం. నేను ఖాళీగా ఉంటే ఇలాంటి కుడిషన్లు ఎందుకు చెప్తాను? నేను నమ్మిన నిజం కోసం తల తెగినా నిలబడతా, ఏ స్థాయికైనా వెళ్లి పోరాడతా. ఏ స్థాయికైనా వెళ్ళగలవా? ఏ స్థాయికైనా. ముఖ్యమంత్రి పీకేఆర్ గారి స్థాయికి వెళ్ళగలవా? ఆయనలాగా నిజాయితీతో పోరాడే స్థాయికి వెళ్ళగలవా? మాస్టర్ గారు, నాన్నగారు నిజంగానే రమ్మన్నారా? ముఖ్యమంత్రి గారే నీ పుట్టినరోజు సంగతి గుర్తు చేసి నిన్ను తీసుకురమ్మని చెప్పారు బ్రహ్మ. మీవన్నీ అన్యాయమైన కాంట్రాక్ట్లు. వాటికి నేను అనుమతిస్తే ఫ్యూచర్లో ప్రజలు తాగునీటిని, పీల్చే గాలిని కూడా డబ్బుతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం, వసతి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతులు దాటి ప్రైవేట్ పరం చేస్తే ఇంక ప్రభుత్వం ఎందుకున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ మా దగ్గరికి పార్టీ ఫండ్ అడుక్కోవడానికి వచ్చినప్పుడు చెప్పాల్సింది. మా డబ్బులతో మిమ్మల్ని సీఎం చేసింది మాకు ఉపయోగపడతారని, అంతేకాని ఇలా మేం తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేస్తారని కాదు. మీకంత ప్రజాసేవ చేయాలని ఉంటే ఏ ఎన్జిఓనో ట్రస్ట్ లో పెట్టుకోండి. 4 కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టమంటే పెద్ద నీతులు చెప్తున్నారు. ఒక్కసారి నా మాట వినండి. మీతో డిస్కషన్ కి మాకు అంత టైం లేదు. ఇఫ్ యూ డోంట్ సైన్ ద కాంట్రాక్ట్స్ అండ్ లైసెన్స్ ఫైల్స్ బై టుమారో, మీరు ఆ సీఎం సీట్ లో ఉండరు. జాగ్రత్త. లెట్స్ గో. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ప్లీజ్. ఆ రోజు రాలి కింద పడింది ఒక ముఖ్యమంత్రి కన్నీటి బొట్టు కాదు, కొన్ని కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్తు. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందివ్వాలని ఆయన కలలు కన్నారు. దాని ఖరీదంతో తెలుసా? ఇప్పుడు నువ్వు వేలెత్తి చూపిస్తున్న నా జీవితం. ఏదైనా మంచి చేయాలంటే అధికారం కావాలి, ఆ అధికారం కావాలంటే డబ్బు కావాలి. జనం కోసం, పీకేఆర్ కన్న కళలు నిజం చేయడం కోసం నేను చీకట్లోకి వెళ్ళాను. ఏదేమైనా మీరు కూడా క్రిమినల్ గా మారిపోయారు కదా. చీకటితో యుద్ధం చేయాలంటే చీకట్లోకే వెళ్ళాలి మై బ్రదర్. వెళ్లకుండా చేయలేరా? చెయ్యలేము. ఇక్కడ బలహీనుడి నిజం కంటే బలవంతుడి అబద్ధానికే విలువెక్కువ. అందుకే నిజం ఎప్పుడూ ఓడిపోతుంటుంది. సత్యమేవ జైతే. నేను అదే నమ్ముతా. అందుకే నిన్ను పిలిపించాను. బంధువులకు బంధువులం, నిప్పు కణికలం, మందు పాతర తొక్కిన అడుగులం, గుండెలోతుల కన్నీటి మడుగులం, ఆకుపచ్చని దారుల కంటిన చిక్కటి నెత్తుటి మరకలం. All right, listen up everybody. For some sensitive reasons, మీ phones అన్ని ఇప్పుడు కలెక్ట్ చేయబడతాయి. Security.
Take this as breaking. Harita, get ready. Let's go live. ఓకే మేడం 3, 2, 1. నమస్తే. నిజంతో నడుద్దాం ఎన్ఎన్టీవీలో ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కొన్నాళ్ల క్రితం జేజే పార్టీ ట్రెజరర్ బ్రహ్మతేజ మీద అత్యాచార ఆరోపణలు చేసిన రేణుక ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. అదేంటో ఆమె మాటల్లోనే అడుగు తెలుసుకుందాం. రేణుక చెప్పండి. ఈ బిడ్డకి తండ్రి బ్రహ్మ అని రేణుక చెప్పిందంతా అబద్ధం. ఆ కన్న తండ్రి నేను, రేణుక నా భార్య. నేనే డబ్బు కోసం ఆశపడి తనతో ఈ అబద్ధం చెప్పించాను. అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తున్నారు. సార్ ఆ బ్రహ్మకి భయపడి బయటికి ఇదంతా రండి. చెప్తున్నారా? లేదు, ఆ బ్రహ్మ వెనకున్నాడన్న ధైర్యంతో చెప్తున్నాను. చూడండి రేణుక, ఆ రోజు అంత ధైర్యంగా ఆరోపణలు చేశారు. మరి ఈ రోజు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు? నేను చెప్పాల్సిందల్లా ఒకటేనండి. నేను చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తూ నా జీవితాన్ని సరిదిద్దిన దేవుడు మా బ్రహ్మన్న. దయచేసి ఆయన్ని జైల్లో నుంచి విడుదల చేయండి. What the hell is happening here? Without my knowledge, నా ఛానల్లో దీన్ని టెలికాస్ట్ చేసే ధైర్యం ఎవడిచ్చాడు రా? ఇంతకు ముందు డబ్బు కోసం అబద్ధం ఆడానన్నారు కదా, మరి ఆ డబ్బు వెనకాలన్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? అసలు ఇదంతా బ్రహ్మన్న పేరు చెడగొట్టడానికి జరిగిన కుట్ర. Keep the close shot. ఇదంతా చేసింది Not a word. Out of this place. And all of you, out. కాలేజ్ బాత్రూమ్ లో అన్కాన్షియస్ గా జాన్వి పడిపోయింది మేడం. హౌస్ కీపింగ్ అమ్మాయి చూసి వెంటనే నాకు ఫోన్ చేసింది. హై ప్రొఫైల్ కేసుకి ఈ హాస్పిటల్ అయితేనే సేఫ్ మేడం. హెవీ డోసెస్ ఆఫ్ డ్రగ్ యూస్ చేశారు మ్యామ్. మార్నింగ్ ఫస్ట్ సెషన్కి అన్కాన్షియస్ అంటే ఖచ్చితంగా కాలేజ్లోకి వచ్చిన తర్వాత కాదు, ఇంట్లోనే తీసుకున్నారు. జాన్వి తీసుకున్న డ్రగ్ ఏమి లోకల్ డ్రగ్ కాదు మ్యామ్. ఎల్ఎస్డి వీళ్ళగా మలానా క్రీమ్. కార్పొరేట్ సెక్టర్లో ఇట్స్ క్వైట్ కామన్. ఆరుమ మ్యామ్. ప్రెసెంట్ కాన్షియస్లోకి వచ్చారు. స్టిల్ ఐవీ ఫ్లూయిడ్స్ కంటిన్యూ చేస్తున్నాం. 2-3 days హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. నేను పర్సనల్గా మాట్లాడాలి. హలో, జాన్వి మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నాకు కావాలి. అవి జస్ట్ నార్మల్ టెస్ట్. లేదంటే ఒక నార్కోటిక్ కేసును దాచిన దానికి హాస్పిటల్ మీద, కాలేజ్ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏమంటారు? డ్రగ్స్ ఎక్కడ దొరికాయి నీకు? మన ఫ్యామిలీ, స్టేట్ లో నాన్నకున్న పేరు ఏవి ఏవి గుర్తుకు రాలేదా? ఏది అడిగితే అది నేను జై నీకు ఇస్తూనే ఉన్నాం కదా. ఎలా అలవాటైంది ఈ డర్టీ థింగ్? చెప్పు. చెప్పినా నమ్మవు నువ్వు. ముందు నువ్వు చెప్పు. జే, ఈ హస్బెండ్ జయక్క ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నాకు ఇస్తున్నాడు. వెళ్ళి వాడిని అడుగు. జాన్వి, తప్పు చేసి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావా? జై పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. అర్హత లేని వాడిని ఇంటికి తీసుకొచ్చింది నువ్వు. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, నేనేం అనుభవిస్తున్నానో నీకు తెలుసా? నన్ను నమ్మకపోయినా పర్లేదు, ప్లీజ్ డోంట్ ట్రస్ట్ హిమ్. నీ జై నేను తినే ఫుడ్లో నాకే తెలియకుండా డ్రగ్స్ కలిపించాడక్క. డ్రగ్స్ కి అడిక్ట్ చేసి నేను సెక్స్ లేవ్ గా వాడుకోవాలని టార్చర్ చేస్తున్నాడు. జై నేను చిన్నపిల్లలాగే వాడు ఎప్పుడు అనుకోలేదు. నాన్న మీద ఉంటాక నువ్వే నమ్మకపోతే నేను ఎవరు నమ్ముతారు? నరకంగా ఉందక్క. ప్లీజ్ సేవ్ మీ అవుట్ ఆఫ్ దిస్.